హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అంటే M2 2024లో ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తున్నారో అండ్ M2 సప్లీ రాస్తున్న వాళ్ళకి ఏ రెగ్యులేషన్స్ వాళ్ళకంటే కంపల్సరీ R22 రెగ్యులర్ సప్లీ రాస్తున్న వాళ్ళకి అండ్ R18 రెగ్యులర్ సప్లీ, R16 M2 వాళ్ళందరి కోసం ఏంటంటే ఈ టాపిక్ వచ్చేసి మన ఫస్ట్ యూనిట్. నేను ఎలా అంటే ఒక సిరీస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెడతాను, లేదా యూనిట్ 1 నుంచి షార్ట్ బిట్స్, యూనిట్ 1 లాంగ్ క్వశ్చన్స్ అనేసి ఎవ్రీ డే ఆర్ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మెంబర్స్ కంటెంట్. ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, నేను క్వశ్చన్స్ చెప్తాను. ఏ ఇయర్ అడిగారు, నా దగ్గర చాలా ఉన్నాయి. ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. వీలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టినటువంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉండండి. తర్వాత మన ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ ఉన్నాయి. అండ్ నేను యూనిట్ 1కి వెళ్తే మీరు JNTU R22 అని చేశాను, యూనిట్ 1, 2. అందులో అప్ టు 18 వీడియోస్ తర్వాత నెక్స్ట్ 17 న్యూగా అప్లోడ్ చేసినే జరిగింది. పాత వీడియోస్ బ్లర్ అవుతున్నాయి అనుకునే వాళ్ళు కొత్త వీడియోస్ చూడండి. వాటితో పాటు పాత వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి. మోర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఓల్డ్ వీడియోస్ చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అని అంటే ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి R18 2024 జనవరి ఫిబ్రవరిలో అడిగారు. అండ్ దీస్ 2 క్వశ్చన్స్ రిలేటెడ్ టు R22 జనవరి ఫిబ్రవరి సప్లీ M2లో అడిగారండి. R22 అండ్ R18 మీకు సేమ్ యూనిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ యూనిట్ ఏంటిది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్. ఓకే, ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ఇవి 1 మార్క్కి అడిగారు. చూడండి, దీన్ని లాంగ్ అడిగితే ఎలా రాయాలి, 1 మార్క్కి ఎలా రాయాలో కూడా చెప్తాను. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బోత్ R18 అండ్ R22. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. రైట్ డౌన్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. అంటే ఏంటిది, ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని రాయండి అంటున్నారు. అప్పుడు జనరల్గా అయితే 1 మార్క్కి ఎలా రాయాలంటే అన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్, ఏ ఫామ్లో ఉంటుంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ఏంటండి, dy by dx plus p of x into y is equal to q of x. an equation of the form అని రాయాలి. డైరెక్ట్ ఇలా రాయద్దు. dy by dx plus p of x into y is equal to q of x is called the linear differential equation. ఇన్ డీటెయిల్డ్గా రాయమంటే నాకు తెలిసి మీరు అది కూడా రాయండి, క్లియర్గా ఉంటుంది. ఒకవేళ 2 మార్క్స్కి అడిగారు, లేదా మీకు 5 మార్క్స్లోనే డిఫైన్ చేయమన్నారు, దాన్ని రాయమన్నారు అంటే R18 వాళ్ళు కావచ్చు, R22 వాళ్ళకు కూడా అడుగుతారు. అప్పుడు ఇది నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను, మన వర్కింగ్ రూల్లో చెప్పాను, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుంటాను. వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఇంటిగ్రల్ ఆఫ్ p of x into dx. then after finding the integrating factor, how to write the solution of this equation, y into dy by dx ఉంటే y రాయండి, dx by dy ఉంటే x రాయాలి. y into integrating factor is equal to integral of q of x into integrating factor dx plus c. This is called the solution of the linear differential equation. ఇలా స్టెప్ బై స్టెప్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, మరి ఇక్కడ చూడండి, ఈ 4th క్వశ్చన్ అనేది R18 వాళ్ళకి లేదు, ఈ టాపిక్ R22 వాళ్ళకు ఉంది. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ విచ్ ఈజ్ సెల్ఫ్ ఆర్థోగోనల్. బట్ R18 వాళ్ళకి లాస్ట్ 2 టైమ్స్ కూడా ఆర్థోగోనల్ మీద లేదు, కానీ అడిగారు. చూసుకుంటే బెస్ట్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీకి రిలేటెడ్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, సెల్ఫ్ ఆర్థోగోనల్ అయినటువంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటున్నారు. మరి సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటే ఏంటిది, మీరు ఏదైతే మనము ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో పరాబోలా అండ్ ఏంటి అంటే కాన్ఫోకల్ అనేది మనకి ఫ్యామిలీ ఆఫ్ కాన్ఫోకల్ కర్వ్స్ అండ్ సెల్ఫ్ parabolas are self orthogonals. For example, నేను ఫ్యామిలీ ఆఫ్ parabolas తీసుకుంటే that is define y square is equal to 4a into x plus a. ఓకే, ఈ ఈక్వేషన్ 1 మార్క్కి అడిగితే దిస్ ఇస్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్ అని రాయొచ్చు. కానీ దీన్ని ఎలా చెప్తాము సెల్ఫ్ ఆర్థోగోనల్ అనేసి, ఫస్ట్ y square is equal to 4ax plus
4a². దీన్ని మీరు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ 2y అవుతుంది, dy by dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఇది 4a అవుతుంది, నెక్స్ట్ టర్మ్ 0, 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే నాకు ఇది y డాష్ అనుకోండి, ఏమనుకుంటారు y డాష్ అనుకుంటే y డాష్ ఆర్ y1 యువర్ విష్, y డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చింది. ఫ్రమ్ హియర్ a ఈజ్ ఈక్వల్ టు y డాష్ బై 2 వస్తుంది కదా. మీకు లాంగ్ అడిగితే ఇదంతా చేయాల్సి ఉంటుంది, మన ప్లేలిస్ట్లో ఉంది చూసుకోండి, లేదంటే నేను చెప్తాను చూడండి. ఏ వాల్యూ వచ్చింది కదా, పుట్ దిస్ ఏ వాల్యూ ఇన్ ద మెయిన్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ నాకు ఎంత వస్తుంది, y² ఈజ్ ఈక్వల్ టు 4a అంటే ఎంత y డాష్ బై 2 ఇంటూ x ప్లస్ 4a², y డాష్ బై 2 హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది అంటే 2 1s 2 2s, ఇది 4 అవుతుంది, ఇది 4 గెట్ క్యాన్సిల్ అవుతుంది. y² ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 2y డాష్ x, క్లియర్, ప్లస్ ఇక ఇది y డాష్ వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్, ఇది మనకి కావలసినటువంటి సొల్యూషన్ జనరల్గా అడిగితే. ఓకే, ఇప్పుడు మీరు సెల్ఫ్ ఆర్థోగోనల్ని ఎలా చెప్తారంటే ఈ వచ్చినటువంటి ఈక్వేషన్లో y డాష్ ఈజ్ రీప్లేస్డ్ బై -1 by y1 ఆర్ y డాష్ ఈజ్ రీప్లేస్డ్ బై -1 by y డాష్తో రీప్లేస్ చేస్తే అగైన్ యూ విల్ గెట్ ది సేమ్ సొల్యూషన్ వస్తుంది. కావాలంటే చెక్ చేయండి, రాకపోతే కమెంట్ చేయండి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ ఆర్థోగోనల్. ఎగ్జాంపుల్ అడిగినప్పుడు ఇలా ఇస్తే సరిపోతుంది ఇక్కడి వరకు. ఓకేనా, అండ్ తర్వాత వచ్చేసి ఇది చాలాసార్లు రిపీట్ అవుతుందండి ఈ క్వశ్చన్స్ అన్ని. డిఫైన్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. వాట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? మనకు తెలుసు ఎగ్జాక్ట్ అంటే ఏంటిది, అన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ఏంటండి, అన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ m dx plus n dy is equal to 0 and it is also satisfies which condition, dou m by dou y is equal to dou n by dou x, then it is an exact differential equation and rasi therefore solution of exact is ఏంటిది solution of exact m dx plus integral of m dx y treated as a constant plus integral of terms of n without x, n లో x లేని టర్మ్స్ ఇంటూ dy ఈక్వల్ టు c. ఇక్కడి వరకు రాస్తే సరిపోతుంది. ఇది మనకి 2 మార్క్స్ అడిగారు, బట్ మీరు 1 అడిగినా 2 అడిగినా టోటల్గా రాయండి. మరి నాన్ ఎగ్జాక్ట్ అని అడిగితే ఏం రాస్తారు, డో m బై డో y విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డో n బై డో x అనండి. తర్వాత ఈ క్వశ్చన్ చూద్దాం. ఓకే, చూడండి ఇది కనిపిస్తుందండి ఈ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, స్టేట్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ గివ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఫామ్ అన్నారు. కంపల్సరీ మీరు స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ గ్రోత్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చూసుకోండి. న్యాచురల్ గ్రోత్ డికే అంటే ఏంటిది, రేట్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ దట్ కెమికల్లీ చేంజ్డ్ సబ్స్టాన్స్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ ద సబ్స్టాన్స్. అంటే అప్పుడు dx by dt విచ్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద ఎక్స్, అప్పుడు కాన్స్టెంట్తో రీప్లేస్ చేస్తే -kx అవుతుంది. తర్వాత సపరేటింగ్ ద వేరియబుల్స్, జనరల్ సొల్యూషన్ రావాలంటే ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, అప్పుడు dx by x అంటే log x అవుతుంది, దిస్ ఇస్ t అవుతుంది, అంటే -kt ప్లస్ c విల్ బికమ్ టు log c. అంటే అప్పుడు ఏమవుతుంది, బోత్ సైడ్స్ log అప్లై చేస్తే x is equal to what, రిమూవ్ ఆల్ ద logs, x is equal to దిస్ ఇస్ log ab ఫామ్ లో ఉంటుంది, c e to the power of -kt అవుతుంది. అవునా, దిస్ ఈస్ ద డిఫరెన్షియల్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గ్రోత్ అండ్ డికే. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది మ్యాథమెటికల్ గా. జస్ట్ స్టేట్మెంట్ అడుగుతారండి, R22 వాళ్ళకైతే, R18 వాళ్ళకైతే ఇదంతా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్.